కాపు కాస్తేనే అధికారం, కాపులు మెచ్చితేనే అందలం. గత ఫలితాలు, వాటిలోని అనుభవాలు ఇదే విషయాన్ని స్పష్టం చేయడంతో మరోసారి ఏపీలోని ఆపరేషన్ కాపు జోరందుకుంది. పైకి కనిపించేది వేరైనా పార్టీల అండర్ కవర్ ఆపరేషన్ మాత్రం ఇదే. అధికార పార్టీ లెక్కలు, వ్యూహాలు ఒకలా ఉంటే మళ్లీ పవర్లోకి రావాలనుకుంటున్న విపక్షం కూడా ఆ టార్గెట్ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఎవరు ఎవరికి కాపు కాస్తున్నారనే ఇంట్రెస్టింగ్ అంశం మరోసారి తెరపైకి వస్తోంది. ఇప్పుడు మేము రెడ్డి కాపులు, పవన్ కళ్యాణ్ నాయుడు కమ్మ కాపు అవుతాడా ఏంటండి? కాపు కాపే అవుతాడు. పవన్ కళ్యాణ్ కమ్మ కాపును, మేమేమో రెడ్డి కాపులు అవుతామండి. ఎందుకు అవుతాం? కాపు కాపే అవుతాం. విన్నారుగా మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్. ఇవి సాదాసీదాగా అన్న మాటలుగా అనిపిస్తున్నా రాష్ట్రంలో కొనసాగుతున్న పరిణామాలు చూస్తే కాపుల్లో ఎవరు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారనే దానిపై మరోసారి చర్చ మొదలైంది. ఏపీలో అధికార మార్పిడి జరగాలంటే కాపుల ఓట్లు కీలకం. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా, 2019లో వైసీపీ విజయం సాధించినా కాపుల మద్దతు ప్రధానమైన పాత్ర పోషించిందన్నది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. 2024లోనూ పవన్తో మరోసారి పొత్తు పెట్టుకుని ఏపీలో తిరుగులేని విజయం సాధించింది టీడీపీ సారథ్యంలోని కూటమి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి కాపులను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ, వారి ఆదరణ తమకే ఉండేలా చూసుకోవడానికి టీడీపీ ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలని టీడీపీ, జనసేన నేతలు పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో కాపుల మద్దతు తమకే ఉంటుందని, ఉండాలని సంకేతాలిస్తున్నారు. ఆ దిశగా టీడీపీ, జనసేన ప్రయత్నాలు కూడా నిరంతరం కొనసాగుతున్నాయి. అదే సమయంలో గత ఎన్నికల్లో తమకు దూరమైన కాపు వర్గాన్ని చేరువ చేసుకోవడానికి వైసీపీ కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 2019కి ముందు ముద్రగడ ద్వారా కాపుల మద్దతు దక్కించుకునేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు ఫలించినా 2024 ఎన్నికల్లో మాత్రం ముద్రగడ ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో కాపులు మరోసారి తమకు దగ్గరయ్యేలా వైసీపీ పావులు కదుపుతోందని, ఇందుకోసం అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని ఆ పార్టీ వదులుకోవడం లేదనే చర్చ జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే పవన్ ద్వారా కాపులకు న్యాయం జరగడం లేదనే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది. పవన్ కళ్యాణ్ గారిని చూపించి పవన్ కళ్యాణ్ గారిని బొమ్మతో ఆటాడిద్దామని కూటమి ప్రభుత్వం తప్పుడు ఆలోచన చేస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ గారికి పదవి ఇచ్చినంత మాత్రాన, ఆయనకి చుట్టూ ఒక 100 మంది గన్మెన్లు పెట్టినంత మాత్రాన, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ డబ్బుతో మీటింగ్లు పెట్టినంత మాత్రాన కాపు కులం బాగుపడదనేది కూటమి ప్రభుత్వం గుర్తించాలి. 15 ఏళ్లు కూటమి అధికారంలో ఉండాలి అంటూ చంద్రబాబుకు మద్దతుగా పవన్, టీడీపీలోని కాపులు నిలుస్తూ ఉంటే, జగన్ కు మద్దతుగా కాపులను ఆకర్షించేందుకు వైసీపీలోని ఆ వర్గం నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇతర వర్గాలను కలుపుకొని సొంతంగా అధికారంలోకొచ్చే దిశగా కాపులు ప్రయత్నాలు చేస్తున్నారా లేదా అనే చర్చ వెనక్కిపోయి కాపుల్లో ఎవరు ఎవరికి కాపు కాస్తారు అనే చర్చ మరోసారి మొదలైంది.